అన్నీ సూపర్ 6 సూపర్గా అమలు అవుతున్నాయి. ఎందుకంటే 6 వీళ్ళంటుంది 16 అన్నా కూడా చేసే దమ్ము బాబు గారికి ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు అన్నీ ఎదురవుతున్నాయి. మీ పార్టీ వాళ్ళే మీ కారు కింద పడుతున్నారు, మీ పార్టీ వాళ్ళే మీకు మామిడికాయలు అడ్డం పోతున్నారు. సీఎం జగనే కావాలా అని చెప్పని ఎవరు కోరుకోరు. ఎందుకంటే శ్యామలాకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు కూటమి పరిపాలన సూపర్ సక్సెస్గా ఉంది. ఓకే అమ్మ, మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? కూటమి పరిపాలన అయితే బాగానే ఉంది. మరి ఎందుకు ఈ మీడియాలకు పని లేక, లేకపోతే జనాలకు పని లేక, లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళకి పని లేక, పని లేని మంగళ ఏదో అంటారు కదా, ఏదో ఆ సామెతలకు తగ్గట్టు పనిచేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని ప్రళయం చేస్తున్నారు చిన్న విషయానికి కూడా. ఏదైనా ఉంటే ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి బాబు గారు కూడా ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కొత్త పెన్షన్లు కొంతమందికి అనర్హులకి పెన్షన్లు కూడా ఇచ్చారు. ఆ పెన్షన్ల మీద కొంచెం ఇన్ఫర్మేషన్ తీసినాక ఇట్లా అనర్హులు అని చెప్పి మళ్ళీ డాక్టర్ గారు మళ్ళీ హాస్పిటల్కి పంపించి చెకప్లు చేసుకొని పర్సంటేజ్ ఎంత ఉంది, శాతం, అది వాళ్ళకి వికలాంగులు అయితే ఎంత శాతం ఉంది, ఎంత వాళ్ళకి ఇవ్వాలనేది దాని మీద బాగా దృష్టి పెట్టారు బాబు గారు. అట్లా అనర్హులకి తీసేశారు. అర్హులు అని చెప్పేసి మళ్ళీ వెంటనే వాళ్ళకి అర్హులు అనుకొని మీరు చేసుకుంటే సచివాలయానికి వెళ్ళి మళ్ళీ ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిలప్ చేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూయించుకొని మళ్ళీ దానికి అర్హులైతే మీరు పెన్షన్ పొందొచ్చు. ఎవరు అభ్యంతరాలు పడద్దు, ఎవరు కంగారు పడద్దు, ఎవరు చేయొద్దు. కాకపోతే కొన్ని అనవసరమైన ఇది ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము వీటిని అన్నింటినీ చూస్తాము. ఒకళ్ళని అడగటం బాగోదు కాబట్టి అది రాష్ట్రం అంతా అమలు చేసామని చెప్తున్నారు. అట్లాంటివి ఉండా కూడా చేస్తున్నారు. ఒకటికొకటి అర్థం చేసుకొని అమ్మ ఇప్పుడు వచ్చే సంవత్సరం 5 సంవత్సరాల నుంచి నువ్వు పీకలాయనివి, ఒక్క సంవత్సరానికి మేము ఏం పీకారు అంటే ఏం పీకుతావు, నువ్వు పీకుతా కూర్చున్నావు, ఏంటంటే పోంది. మరి అలాగే సూపర్ 6 పథకాలన్నీ అమలు అవుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? అన్నీ సూపర్ 6 సూపర్గా అమలు అవుతున్నాయి. ఎందుకంటే మహిళలకి ఫ్రీ బస్సు పెట్టారు, మళ్ళీ పిల్లలకి తల్లి దీవెన వేస్తున్నారు, మళ్ళీ విద్యా దీవెన ఉంది, ఇంకొకటి ఉచిత గ్యాస్ ఉంది 5, ఇంకొకటి వికలాంగులకి పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడు. 6 అయిపోయినాయి కదా. 6 వీళ్ళంటుంది 16 అన్నా కూడా చేసే దమ్ము బాబు గారికి ఉంది. కాకపోతే మీరు భ్రమలో ఉన్నారు కాబట్టి భ్రమ పడడానికి ఇంక చేసేది ఏమీ లేదు మనం. అది అలాగే మరి ఈ పథకాల్లో, ఈ సూపర్ 6 పథకాల్లో మీకు ఏవేవి అందాయి, ఏ పథకాలు అందాయి? మాకు మా వారికి పెన్షన్ పెరిగిందమ్మా. మా వారి బ్లైండ్, వికలాంగుల పెన్షన్ వచ్చింది, ఆ పెన్షన్ పెరిగింది ఒకటి. ఇంకేం కావాలి మాకు? ఇంకా గ్యాసు అయితే వస్తుంది. అంటే అందరికీ దానికి అర్హులు ఉన్న వాళ్ళందరికీ దీపం పథకం కింద అని చెప్పారు. దీపం పథకం కింద గ్యాస్ తీసుకునే వాళ్ళందరికీ పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు అన్నీ ఎదురవుతున్నాయి. మీ పార్టీ వాళ్ళే మీ కారు కింద పడుతున్నారు, మీ పార్టీ వాళ్ళే మీకు మామిడికాయలు అడ్డం పోతున్నారు. అన్నీ మీరే చేసుకుంటున్నారు కాబట్టి చేసేది ఏమి లేదు. మీ టైం పాస్ కోసం చేసే ఇదేంటంటే ఏమంటారు, ఏదో పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కూడా వాళ్ళకి వేస్ట్ అమ్మా. పబ్లిసిటీ ఉంటే 5 సంవత్సరాల నుంచి ఏం పబ్లిసిటీ అయ్యారు? 20 మందిని నువ్వు సలహాదారులను పెట్టుకొని 20 మంది సలహాదారులతో నువ్వేమీ పొడిచావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒకసారి చెప్పండి. 20 మంది సలహాదారులతో మీరు ఏం పొడవగలిగారు, ఏం చేశారు? ఇవాళ పక్క నుండి మీరు ఏం చేయగలరు? కనీసం మీరు అసెంబ్లీ దాకా కూడా వెళ్తానికి మీరు శుభముఖంగా లేరు. ఈ మాటలన్నీ ఎందుకు ఇంకా పైపెచ్చు? మరి శ్యామల అంటున్నారు కదండి, ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలి అని కోరుకుంటున్నారని అంటున్నారు. మీరేమంటారు? మళ్ళీ సీఎం జగనే కావాలా మీకు? సీఎం జగనే కావాలా అని చెప్పని ఎవరు కోరుకోరు. ఎందుకంటే శ్యామలాకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు ఆ పక్కన ఎవరో ఉంటున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ నాన్న కనపడుతున్నట్టుగా కొంచెం ఇచ్చేస్తూ ఉన్నారు. శ్యామలాకి కూడా అట్ట రేత్రి నిద్రపోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కల్లా ఊహించుకుంటా ఉందేమో. ఎందుకంటే ఆ సీట్లో ఉన్నాడని చెప్పి. వీళ్ళందరూ యాక్టింగ్కి పనికొస్తారు కానీ మాట్లాడితే రాజకీయానికి పనికిరారు. రోజా గారు కానీ ఏమో కానీ వీళ్ళందరూ యాక్టింగ్కి. ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి, నీకు ఇచ్చిన హోదా నువ్వు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు అంతే. ఇవన్నీ పిచ్చి మాటలు, అసలు టైం వేస్ట్. ఇప్పుడు మేము మాట్లాడాలన్నా ఏమి లేవు అసలు మాట్లాడడానికి, అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? కూటమి పరిపాలన సూపర్ సక్సెస్గా ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి కూటమి ప్రభుత్వం చక్కగా నడిపిస్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రతిపక్షాలు చేసే మాటలు ఇవన్నీ కదా, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 3 సిలిండర్ కానివ్వండి, బాబు గారు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వ హామీలన్నీ చాలా చక్కగా వస్తున్నాయి. అలాగే మరి సూపర్ 6 పథకాలన్నీ అమలు అవుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు?
చక్కగా అమలు అవుతున్నాయి. బస్సులో ప్రయాణం కూడా దాదాపు 70% మంది బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. అందరూ దానివల్ల ఇబ్బంది లేదు. సూపర్ 6 పథకాల్లో మీకు ఏ పథకాలు అందుతున్నాయి? మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. నా ఇంట్లో ఆడవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, 3 సిలిండర్లు వస్తున్నాయి, పథకం అన్నీ బాగానే ఉంది. మాకు ఇబ్బంది లేదు. రైతు భరోసా ఉంది, అన్నదాత సుఖీభావ ఉంది, మాకు అన్నీ వస్తున్నాయి. అలాగే మరి కూటమి అన్ని పథకాలు అమలు చేస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు, ఏ ఒక్క పథకం కూడా నెరవేర్చట్లేదు అని చెప్పి మరి పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి. ఇది కేవలం దుష్ట ప్రచారం కోసం చేయటమేనమ్మా, అటువంటి ఏం లేవు. ప్రభుత్వం చేస్తున్నాయని ప్రజలకు తెలుసు. వీళ్ళు మేము ఉన్నాము, మా మనుగుడు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాలు చేస్తున్నారు. నిన్న రాచమల్ల కూడా రాచర్ల కూడా అదే అంటున్నాడు, బస్సులో ప్రయాణాలు ఇవ్వండి. బస్సులో ప్రయాణం 70% మంది మహిళలు శుభ్రంగా ప్రయాణం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది లేదు ఎక్కడ. అందరూ మెచ్చుకుంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రచారం కూడా బాగా జరుగుతుంది. అలాగే మరి శ్యామల ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలి అని అనుకుంటున్నారు అని అంటున్నారు కదండి. మీరేమంటారు? మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే రావాలని మీరు అనుకుంటున్నారా? జగన్ సీఎం అయి గత ప్రభుత్వంలో ఏం చేశారో అందరికీ తెలుసు. ఏంటి అతను వస్తే ఈ పొరపాటుని ఈ టర్మ్గానే వచ్చినట్టయితే అందరూ అడుక్కు తినేవాళ్ళు. ప్రజలు చక్కగా భోంచేస్తున్నారు, గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నారు. అసలు అది ఒక పీడకలుగా భావించి ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు పొరపాటును కూడా జగన్ వచ్చే అవకాశాలు, అతను లిక్కర్ విషయంలోంచి బయటపడితే చాలు, అతని భార్య లిక్కర్ స్కామ్లోంచి బయటపడితే చాలు, జైలుకి వెళ్లకుండా. అది. అలాగే ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్సు ఇవ్వడం చాలా సంతోషదాయకమైన విషయమే. దానివల్ల ఉపయోగం ఉంది. ఈ ఉద్యోగస్తులకు కానీ ఆడవాళ్ళకు కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఆటోల్లో వెళ్లకుండా కూడా, అలాగని ఆటోలు కూడా ఏ విధ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు కూడా. అది. మరి మొత్తానికి కూటమి పరిపాలన పైన మీరేమంటారు? కూటమి పరిపాలన 100కి 100% సక్సెస్ అయింది. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇలాగే ఇంకో 20 సంవత్సరాలు ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎక్కడ వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ముసలోళ్ళు కూడా కోరుకుంటున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధులకి వికలాంగులకు 6,000 ఇస్తున్నారు, మంచాన ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఏంటి దానివల్ల ఇంకోటి అంటే, గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ని దుర్వినియోగం చేసి దాదాపు 30% ఇప్పుడు ఏరేసాం కూడా. కొంతమంది సర్పంచులు కూడా వికలాంగ పెన్షన్లు పొందారు, వైసీపీ నాయకులు. అలాంటివి కూడా ఏరేశారు, ఇవన్నీ తీశారు. ఇప్పుడు అంతా శుభ్రంగా జరుగుతుంది. పరిపాలన అనేది చాలా నీట్గా ఉంది. జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? నక్కకి నాకులో కానంత తేడా ఉంది. రాముడికి రావణుడికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళిద్దరికి. అంతేగాని అసలు జగన్ అనే పదం అనేది మర్చిపోతున్నారు జనం.